హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జూమ్లాని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. సో ముందుగా గూగుల్లో వెళ్ళేసి జూమ్లా డౌన్లోడ్ అని కొట్టాలి. దాని తర్వాత మనకి డౌన్లోడ్స్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా డిఫరెంట్ వర్షన్స్ తోటి జూమ్లా అనేది చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ రైట్ కార్నర్లో వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకి లేటెస్ట్ వర్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ జూమ్లా 3.9.6 అని ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షనే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది అవుతుందన్నమాట. డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మనం డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళేసి చూసుకుంటే అది మనకి జిప్ రూపంలో వస్తుందన్నమాట. దాన్ని మనం అక్కడ నుంచి కట్ చేసుకొని మనము వ్యాంప్ అయితేనేమో www దాంట్లో వేస్తాము, గ్జాంప్ అయితేనేమో htdocsలో వేస్తాము. నేను యూజ్ చేసేది గ్జాంప్ కాబట్టి htdocsలో పేస్ట్ చేస్తున్నాను. సో కొత్తది ఒక ఫోల్డర్ తీసుకొని జూమ్లా అని దానికి నేమ్ ఇచ్చేసి దాంట్లో మనము పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత జిప్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొడితే మనకి ఫైల్స్ అన్నీ ఆ ఫోల్డర్లో పడిపోతాయి అన్నమాట. సో ఫైల్స్ అన్నీ మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇది ఎగ్జాంపుల్ కాబట్టి నేను సిలోకి వచ్చి htdocsలో పేస్ట్ చేశాను. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం బ్రౌజర్లోకి వెళ్ళేసి లోకల్ హోస్ట్, దానికంటే ముందు మనము గ్జాంప్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట. PHP అడ్మిన్ సర్వరు స్టార్ట్లో పెట్టుకోవాలి. బ్రౌజర్లోకి వెళ్ళేసి లోకల్ హోస్ట్ జూమ్లా అనేది మన ఫోల్డర్ నేము, అది చేసాము. దాని తర్వాత మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ వచ్చేసి డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సైట్ నేము మై ఫస్ట్ జూమ్లా సైట్ అని ఇస్తున్నాను. మన సైట్ దేని రిలేటెడ్ ఉంటే దాని టైటిల్ అక్కడ ఇవ్వచ్చు మనము. దాని తర్వాత సైట్ యొక్క డిస్క్రిప్షన్, షాపింగ్ అయితే షాపింగ్ కార్ట్కి సంబంధించినవి, ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట మనం. దాని తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కింద యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంది కదా, అవి ఇచ్చేసిన తర్వాత మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాటితోటే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ యూజర్ నేమ్ నేను వచ్చేసి అడ్మిన్ ఇచ్చాను, పాస్వర్డ్ కూడా అడ్మిన్ అనే ఇస్తున్నాను. దాని తర్వాత కింద వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, అది కూడా అడ్మిన్ అనే ఇవ్వాలి. సో మన యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి అడ్మినే. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మనకి డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని వచ్చిందనమాట. డేటాబేస్ టైప్ వచ్చేసి MySQL అయి ఉంటుంది. ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్ అని పెట్టాము. యూజర్ నేమ్ వచ్చేసి మనకి PHP అడ్మిన్కి సంబంధించిన యూజర్ నేమ్ డిఫాల్ట్గా రూట్ అని ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి ఏముండదు దానికి. సో రూటు, పాస్వర్డ్ ఏముండదు. డేటాబేస్ నేమ్ వచ్చి మనము PHP అడ్మిన్లో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట, జూమ్లా అని. సో టేబుల్ ప్రిఫిక్స్ ఇది మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. ఇక్కడ టేబుల్ ప్రిఫిక్స్ ఏది ఇస్తే మన టేబుల్స్ అన్నీ ముందర దీంతో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం PHP అడ్మిన్లోకి వెళ్ళేసి జూమ్లా అని ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము ఈ జూమ్లా డేటాబేస్ చెక్ చేస్తే మనకి టేబుల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఎంటీగా ఉంది కదా, ఈ మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి టేబుల్స్ అందులో పడతాయి అన్నమాట. సో డేటాబేస్ ప్రాసెస్ బ్యాకప్, ఇన్స్టాలేషన్కి ముందు మనకి డేటాబేస్ అది బ్యాకప్ అనేది తీస్తుంది అనమాట. ఇన్స్టాల్ శాంపుల్ డేటా, ఇవి ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటాయి, మనం మార్చాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఇది కొద్దిగా టైం పడుతుంది.
సో కంగ్రాచులేషన్స్, జూమ్లా ఈజ్ నౌ ఇన్స్టాల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము మన రూట్ ఫోల్డర్లో ఇన్స్టాలేషన్కి సంబంధించిన ఫోల్డర్ అనేది ఉంటుందన్నమాట. అది రిమూవ్ చేయమంటుంది. మనం ఇక్కడ నుంచి దాన్ని రిమూవ్ చేయొచ్చు, లేదా వెళ్ళేసి మనము రూట్ ఫోల్డర్లోకి వెళ్ళేసి దాన్ని డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు, లేదా దాన్ని రీనేమ్ చేసినా సరిపోతుంది అనమాట. సో ఇన్స్టాలేషన్ అనే ఫోల్డర్ని మనము డిలీట్ చేసేయాలన్నమాట. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ బటన్ క్లిక్ చేసినా కానీ రిమూవ్ చేయొచ్చు. సో ముందు మన సైట్ ఇది మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన సైట్ని వ్యూ చేసుకోవచ్చు, లేదా డాష్బోర్డ్కి వెళ్ళాలంటే అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయొచ్చు. సో అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి కూడా అడ్మినే మనం ఇచ్చింది. సో లాగిన్ అయిపోయాము. ఇది వచ్చేసి జూమ్లా యొక్క డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ నుంచి మనము ప్రతిదీ చేంజెస్ అనేది చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి మన సైట్ అవుట్పుట్, ఇది ఫ్రంట్ పేజ్ అనమాట, ఫ్రంట్ ఎండ్. మనము అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ joomla/administrator అని కొడితే మనకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ డాష్బోర్డ్ నుంచి మనము బ్యాక్ ఎండ్ వర్క్ అనేది మొత్తం చేస్తామన్నమాట. సో ఇక్కడ డాష్బోర్డ్లో చేసిన చేంజెస్ అన్నీ మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో లోకల్హోస్ట్ జూమ్లా అని కొట్టి అక్కడ నుంచి చూడవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బ్యానర్స్, ఆర్టికల్స్, అన్నీ యూజర్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చి మనము అవుట్పుట్ అనేది చూడవచ్చు అనమాట. వర్డ్ప్రెస్లో అయితే డబ్ల్యూపీ అడ్మిన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనము అడ్మినిస్ట్రేటర్ అనేది యూజ్ చేయాలన్నమాట. లోకల్హోస్ట్ joomla/administrator అని కొడితే మనకి డాష్బోర్డ్కి లాగిన్ అవుతాం అన్నమాట. సో /administrator అని కొట్టాలి. అడ్మినిస్ట్రేటర్ కొట్టగానే మనకి బ్యాక్ ఎండ్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయి చూసాం అనమాట. ఇప్పుడు మనము PHP MyAdminలోకి వెళ్ళేసి మన డేటాబేస్ చూస్తే మనకి డిఫరెంట్ టేబుల్స్ అనేవి వచ్చినాయి. సో మనం ఇచ్చిన ప్రిఫిక్స్ ముందు స్టార్ట్ అయ్యి _ తోటి టేబుల్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఆ ప్రిఫిక్స్ అనేది మన ఇష్టం వచ్చిన ప్రిఫిక్స్ ఇవ్వచ్చు అనమాట. ఆ టేబుల్స్ అన్నీ ఆ ప్రిఫిక్స్ తోటే స్టార్ట్ అయిపోతాయి. సో దీనికి సంబంధించిన ఫర్దర్ అనేవి మనము తర్వాత చూద్దాము. ఈ విధంగా మనం జూమ్లా అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట.